మొన్న మనం గ్రూప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ గ్రూప్స్ లో ఉర్దూ ఎగ్జామ్స్ రాసింది, ఉర్దూలో రాసింది, క్వాలిఫై అయింది 9 మంది. ఏమైంది తెలుసా, నిన్న 10 మంది అయిండ్రు. 9 మంది కాస్త 10 మంది అయిండ్రు అధ్యక్ష. వెబ్సైట్ లో ఎవడయ్యా గ్రూప్ లో ఉర్దూ రాసిన వాళ్ళు క్వాలిఫై అయిండ్రు ఎంతమంది అని కొడితే 9 మంది అని వస్తుంది. కానీ వీళ్ళు 10 మంది అని చెప్పి ఉద్యోగాలు అమ్ముకున్నారు. అంటే నీకు ఒక 10 రోజుల వ్యవధిలో ఒక ఉద్యోగం ఎట్లా క్వాలిఫై కాలోడు ఎట్లా క్వాలిఫై అయ్యిండు? 9 మెంబర్స్ ఉర్దూలో క్వాలిఫై అయితే గ్రూప్ లో నిన్నటికి నిన్న టీజీపీఎస్సీ 10 మంది క్వాలిఫై అయ్యిండ్రు అని చెప్తాంది. అంటే ఈ 10 రోజుల వ్యవధిలో ఒకరిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు వీళ్ళు, ఒక ఉద్యోగం పెంచినారు. ఎవడబ్బా సొమ్ము తెలంగాణ, ఎవడి సంగతి, ఎవడేళ్తున్నాడు ఈ రాజ్యాన్ని? మీకు పైసలు లేవా? మీకు ఇంకిత జ్ఞానాలు లేవా? నిరుద్యోగ వ్యవస్థ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటే ఇష్టం వచ్చినట్టు పాలిస్తా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రమా? ఇది ప్రజాస్వామ్యమా ఏంటి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. పెట్టుకోండి, ఆ కేసులు పెట్టుకో, ఏమైతుంది మా అంటే కొన్ని రోజులు జైలు ఉంటాం, బయటకు వస్తాం. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉంటుంది చూసినవా ఆత్మ సంతృప్తి. ఇది ఏమంటారు, ఏదో అంటారు కదా సంతృప్తి అని, గది ఉంది సాగు.